వాళ్ళు పెళ్ళి అయిందంటే కొడుకు మనవాడు కాకుండా పోతున్నాడమ్మా, చాలా దౌర్భాగ్యం ఇది. ఏం చెయ్యాలన్నా ఎవరి అనుమతో కావాలి ఇక్కడ. ఆ స్థితిని యువకులే గ్రహించి తమ మనస్తత్వాలు మార్చుకోవాలి. ఒక అబ్బాయిని ఒక యువతి పెళ్లి చేసుకుంది అంటే ఆవిడ సొంతం కాదండి. ఆ తల్లి కనకపోతే, ఆ తండ్రి పెంచకపోతే ఈవిడికి మొగుడెలా అయ్యాడు వాడు? నా మొగుడు నా సొంతం, ఇంకెవరితోనూ ఉండడానికి వీలు లేదు, ఎవరి మాట వినడానికి వీలు లేదు, అసలు వాళ్ళ ఇంటికి ఫోన్ చేయడానికి వీలు లేదు, రకరకాల శాసనాలు వస్తున్నాయి ఇక్కడ. కొన్నవాళ్ళు బాధపడి వస్తున్నారు. 25 ఏళ్ళు పెంచాం ఇందుకోసమా? ఇదివరకు అమ్మాయి విషయంలో అనుకునేవారు, అమ్మాయిని ఏదో ఇచ్చేసామమ్మా, మా ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఈడపిల్ల కాదుగా. ఇప్పుడు మగపిల్లడు కూడా ఆడపిల్ల అయ్యాడు ఇక్కడ. వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడో బెంగళూరులోనో కలకత్తానో ఉంటారు అంతే. ఇంకెవడో మాట్లాడడానికి వీల్లేదు, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ అమ్మా నాన్న వస్తామంటే ముందు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చాక వీళ్ళు వెళ్ళాలి. నమశివాయ అటువంటివి కూడా ఉన్నాయి. ముందు విఘ్నేశ్వర పూజ వాళ్ళది, పుణ్యాహవాచనం వీళ్ళది. ఎందుకు వస్తున్నాయి? యువకులు గ్రహించాల్సిన మాట. ఇవాళ నా మాటకి నా పిల్లలు లాంటి వాళ్ళు విలువిస్తున్నారు కాబట్టి చెబుతున్నా. ప్రపంచమంతా నిన్ను సముద్రంలోకి తోసే ప్రయత్నం చేసినా నీ కన్నీళ్లు తుడిచి కాపాడగలిగింది తల్లి మాత్రమే, తండ్రి మాత్రమే, ఇంకెవరు ఉండాలండి. డౌన్లోడ్ షేర్ చాట్.